ఏఎం న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డయాలసిస్ సెంటర్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి డయాలసిస్ సెంటర్ను పరిశీలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన గిద్దలూరు ప్రాంతంలో మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడాన్ని గుర్తించి డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో డయాలసిస్ రోగులు డయాలసిస్ చేయించుకోవాలంటే మార్కాపురం, నంద్యాల వెళ్లవలసిన పరిస్థితి ఉండేదని అన్నారు. అదేవిధంగా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మన ప్రాంతాల సమస్యలను తీసుకుని వెళ్లి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సూరిబాబు, డాక్టర్ ఆదాం, గిద్దలూరు మండల పార్టీ అధ్యక్షులు మార్తల సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బుడత మధుసూదన్ యాదవ్, గిద్దలూరు పట్టణ అధ్యక్షులు సయ్యద్ షానేషావలి, నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య మరియు పట్టణ కౌన్సిలర్లు, ఎన్డీఏ కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మొఖానికి తగులుతుంది కెమికల్. ఓం ధ్రువంతే రాజావరుణం ధ్రువందేవో బృహస్పతి బాబు ఓం ధ్రువంతే రాజావరుణం ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాద్విజ రాష్ట్రం ధారయాత్ ఇది ధ్రువం. ఇక్కడ మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఇక్కడనే ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. ఎమ్మెల్యేగా ఈ నివేదన మొన్న కూడా 6 నెలల కింద హాస్పిటల్కి వచ్చాను. నేను వేగవంతంగా చేయమని చెప్పాము. ఈసారి నుంచి మీరు ఎక్కడికి పోవాల్సి ఉంటుంది, ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి. డయాలసిస్ వారానికి 2 రోజులు ఏదో చేయించేది డాక్టర్ గారు ఈమె డాక్టర్ గారు సర్వీసెస్ మంచి సర్వీస్ ఎంత స్టార్ట్ చేయడం ఏం చేయాలి బట్టలు మొత్తాలా చైర్మన్ గారు ముందుకు అడిగట్రా మన తిరిగి రాజు ఇతర డాక్టర్స్ అందరము, మా చైర్మన్ గారు, మా జెడ్పీటీసీ గారు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
గతంలో 50 పడకల హాస్పిటల్గా ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని 100 పడకల హాస్పిటల్గా ఆ రోజు నేను 2014-18లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్గ్రేడేషన్ నేను ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేయించడం జరిగింది. మరలా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, సత్యకుమార్ గారు ఈరోజు ఏదైతే హెల్త్ మినిస్టర్గా ఉన్నారో వారి యొక్క నాయకత్వంలో ఈరోజు గిద్దలూరులో మరలా బ్లడ్ డయాలసిస్ యూనిట్ని మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు వెనకబడినటువంటి ప్రాంతంలో